తిరిగి వారెంట్ మీద తీసుకుని మళ్ళీ 14 రోజులు రిమైండ్ పెట్టి ఇచ్చారు. వాటి గురించి అంటే ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏమైనా ఉంటే. అంటే పోలీసులు నిబంధనలు గుర్తుందంటే పిటి వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి తెలిసింది. అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని చేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తారు. తిరిగి వారెంట్ మీద తీసుకుని మళ్ళీ 14 రోజులు రిమైండ్ పెట్టి ఇచ్చారు. వాటి గురించి అంటే ఇప్పుడు పట్టించుకునే పరిస్థితులు నేను లేనండి. ఆయన హెల్త్ చాలా డిటీరియరేట్ అయిపోయింది, వెయిట్ లాస్ ఉంది బాగా, అండ్ ఆల్సో యూరిన్ శాంపిల్స్ లో కీటోన్ బాడీస్ పాజిటివ్ వచ్చాయి మాకు. సో మేము దాని గురించి చాలా వరీ అవుతున్నాం. అవన్నీ లీగల్ టీమ్ అడగండి ఏమైనా ఉంటే. అంటే పోలీసులు నిబంధనలు గుర్తుందంటే పిటి వారెంట్ లో దాఖలు చేశారని చెప్పేసి తెలిసింది. అది ఇప్పుడు ఆ పీటీ వారెంట్లు అవన్నీ మేము ఛాలెంజ్ చేసామండి. ఇప్పుడు ఇదైతే 100% తప్పుడు కేసే, గతంలో తీసేసిన కేసే. మళ్ళా ఏదో తిరిగి తవ్వి ఏదేదో చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు తప్ప అదేం లేదు. దీంట్లో కూడా సోమవారం కోర్టు వారు బెయిల్ పిటిషన్స్ అన్ని చేస్తే ఇంటర్మ్ బెయిల్ కూడా రేపిస్తారు. ప్రస్తుతం వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. ఆయన్ని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళమని డైరెక్షన్ కూడా కోర్టు వారు ఇచ్చారు. హాస్పిటల్ తీసుకెళ్తారు. తీసుకెళ్తారు.